ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి. బాగున్నారా? మరొక నూతన చిన్న సందేశంతో మీ వద్దకు వచ్చి ఉన్నాను. ఈ విలువైన దేవుని మాటలు మీకెంతో దీవెనకరంగా ఉంటాయి. దయచేసి చూసినటువంటి దేవుని సత్యోపదేశం అనే ఛానల్ని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడిస్తున్నటువంటి ఈ చిన్ని సందేశాలను మీరు ఆదరించి, అలాగే తండ్రి మీరు అనుకున్న వారికి, మీరు మీ సన్నిహితులకు, మీ బంధువులకి మీరు షేర్ చేస్తారని ఈ యొక్క నూతన సందేశాలు మీ వద్దకి తీసుకొస్తూ ఉన్నాను. ఇదిగో ఈ సమయమందు మరి మీ అనుదిన జీవితాల్లోనే జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు, కొన్ని సందర్భాలు, మీ దుఃఖ పరిస్థితులు, వీటి విషయాల్లో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో పోటాపోటీలు, వీటి విషయాల్లో మీరు ఏ రీతిగా మసులుకోవాలో, మరి ప్రభు మాట్లాడిన మాటలు, మరి దేవుడు మాట్లాడిన మాటలు మీరు విని దాన్ని ఏ రీతిగా మరి మలుచుకోవాలో, వాటిని ఏ రీతిగా మీరు ఎదుర్కోవాలో తెలియచేయడానికి మీ ముందుకి మరి చిన్న సందేశంతో వచ్చాను. ఎప్పుడైనా కనువిప్పు అనే విధానం మనకి ఎప్పుడు కలుగుతుందండి? మరి చూస్తుండొచ్చు, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇచ్చిన రక్షణ ద్వారా మనకి కనువిప్పు కలిగింది. సరైన రీతిగా బ్రతకాలి, సరైన రీతిగా మనం జీవించాలనే ఉద్దేశంతో మరి ప్రభులో మనం రక్షణ పొంది ఉన్నాం. అదేవిధంగా కనువిప్పు అనే ఈ యొక్క విధానం మరి తప్పిపోయిన కుమారుడు విషయంలో మనం చూస్తున్నాం. మరి సుపరిచితమే, తప్పిపోయిన కుమారుడు తనకు బుద్ధి వచ్చి కనువిప్పు కలిగి తన తండ్రి ఇంటిని తెలుసుకొని మళ్ళా తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అదేవిధంగా మరి ఈరోజు కనువిప్పు అనే విషయం, అది కనువిప్పు ఎక్కడ కలగాలి, ఎవరి దగ్గర కలగాలి, ఏ విధంగా కలిగితే అది శ్రేష్టం అనే విషయం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. కనువిప్పు నీ శత్రువు ఎదుట కలిగితే నీకున్న ప్రతిభ హేళనైపోతుంది, కానీ అది గుర్తించబడదండి. కాబట్టి నీ ప్రతిభకు సారథైన యేసుక్రీస్తు ప్రభువుకి మొదట్లోనే నువ్వు ఆ కనువిప్పు కలగకముందే ఆయన వద్దకి, ఆ ప్రతిభకు సారథైన యేసుక్రీస్తు యొద్దకి నువ్వు చేరుకుంటే చాలా మంచిది. అది చూస్తాం. ఈ రోజుల్లో మన భారతదేశం ఎన్నో యుద్ధాలు చేసింది, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంది. మన ఇండియాలోకి అనేక మంది శత్రువులు జొరబడ్డానికి కొన్నిసార్లు మన అటెన్షన్ లేకపోవడం వల్లనే ముంబై దాడులు కావచ్చు, అలాగే మరి కొన్ని దాడులు కావచ్చు జరిగాయి. అంటే అప్రమత్తంగా ఉండకపోవడం వల్ల ఎన్నో పెను నష్టాలు జరిగాయి. ఆ తర్వాత మరి పాకిస్తాన్లో మనవారు వెళ్ళి అక్కడ ఇలా ఉంటే బాగుండు, ఒకవేళ బందీ అయిపోయి వెళ్ళారనుకోండి, ఇలా ఉంటే బాగుండు అని అప్పుడు అక్కడ బుద్ధి తెచ్చుకుంటే మనం బాగుపడతామా? మనకి కనువిప్పు వస్తుందా? వాళ్ళు మంచిగా చూస్తారండి. పాకిస్తాన్లో చూడరు కదా, ఏమాత్రం వాళ్ళు ఆశించరు, ఉపేక్షించరు, పైగా వాళ్ళు హేళన చేస్తారు. కాబట్టి ముందుగానే మరి మన అధికారులు వారు ఏం చేస్తున్నారు? గొప్ప వెపన్స్, శత్రువుకి అందని వెపన్స్ తయారు చేస్తున్నారు. శత్రువుకి వాడి కను దిశలలో కూడా వాడు ఊహించిన వెపన్స్ ముందుగానే తయారు చేసుకొని పెట్టుకుంటూ ఉన్నాం.
చూడొచ్చు. అద్భుతమైన యుద్ధ సామాగ్రి మరి దాచిపెట్టుకొని మరి ముందున్న సమయానికి శత్రువు అటాక్ చేయడానికి వస్తున్నప్పుడు వాడి యుద్ధ నీతిని, వాడి కుయుక్తి నీతిని ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధమై ఉన్నాం. అదేవిధంగా మరి మన ఆత్మీయ జీవితంలో మరి ముందుగానే సిద్ధమై ఉండాలి. శత్రువు వేసే ప్రతి ఒక్క పన్నాగాన్ని నువ్వు తిప్పికొట్టాలంటే, ఆ బందీలోకి వెళ్లకుండా మరి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదురుగా తిరిగి వాడి ప్రతి ఒక్క బంధకమును తప్పించుకోవాలంటే ప్రభు అయిన ప్రతిభకు సారథైన ఎవరండి? ప్రతిభకు సారథైన ఆత్మీయ జీవితానికి ప్రతిభకు సారథైన వాడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన హృదయ సారథండి. ఆయన అద్భుతమైన హృదయ సారథి. ఆయన ఇచ్చే గొప్ప లక్షణములు మరెవరు ఇవ్వలేరు. అటువంటి ఆ హృదయానికి గొప్ప సారథైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు ధరించుకున్నావా ఈరోజు? మరి ఈరోజు నేను చూపించాలనుకుంటున్న ప్రతి ఒక్క మరి వాక్య భాగమును మీరు చదువుకున్నట్టయితే మరి కీర్తన 137 అధ్యాయము కీర్తన 137 అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరంజ చెట్లకు మన సితారలను తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనల్ని బంధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మనలను ఉల్లాసముగా కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరుచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకుని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచిన ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము. యెరూషలేము పాడైన దినము జ్ఞాపకము తెచ్చుకొనుము. దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడు అని వారు చాటిరి గదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి. చూడండి, ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్నుకున్న ప్రజలు. భూమి మీద అసలు దేవుడు ఒక జనాన్ని ఎన్నుకుంటారా? కానీ జరిగిందండి, చరిత్రలో జరిగింది. భూమి మీద మొట్టమొదటిసారిగా మరి తన రూపు చొప్పున తన రూపులో చేసుకున్న దేవుడే కొందరు తమ ఇష్టానుసారంగా స్వేచ్ఛిచ్చారని చెప్పి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడే తనకిష్టమైన ప్రజల్ని ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న ప్రజలలో ఎవరండి? ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలుని వీరేదో గొప్పవారని చెప్పి ఎన్నుకోలేదండి. తనకంటూ ఒక ప్రజ ఉండాలని, ఆ ప్రజల ద్వారా అనేక మందికి మారు మనసు, పాపక్షమాపణ అనే మార్గాన్ని తెలియచేయాలని, అలాగే వారు బహు ప్రావీణ్యులై ఉండాలని మరి పరలోకమందున్న తండ్రి కోరుకున్నాడు. అదేవిధంగా అదే విధానంలో మరి ఇశ్రాయేలు జనముని ఎన్నుకొని వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, ఒక కట్టుబాట్లను ఇచ్చారు, ఒక జ్ఞాన సంగతులు ఏ రీతిగా పాటించాలో. మీరు అన్ని నిలువలే ఉండొద్దు, మీరు ఎలా పడితే అలా నడవద్దు, మీ తిండిలో కానీ, మీ నడకలో కానీ, మీ పడకలో కానీ ప్రతి ఒక్క విషయంలో మీకు మాదిరికరమైన జీవితాన్ని ఒక నిబంధనగా ఇస్తున్నానని చెప్పి మరి ఆనాడు మోషే ద్వారా, మీకు తెలియంది కాదు, మీకు సుపరిచితమే, మోషే గొప్ప ప్రవక్త. ఆయన ద్వారా అనేక సంగతుల ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి ఆ ధర్మశాస్త్రం అనే నిబంధన మరి పాటించకుండా, ఏమీ చేయకుండా
వారు ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ నిబంధనకి వ్యతిరేకముగా, దేవుడిచ్చిన నిబంధనకు వ్యతిరేకముగా వాళ్ళు చేసిన కొన్ని పనులకు దేవుడే ఆ నిబంధనలోనే. మరి ఈరోజు మనకి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. మనం ప్రభుత్వం నియమించిన నిబంధనలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో విధానాలు ఉన్నాయి. ఆ నిబంధనకు వ్యతిరేకంగా వెళ్తే కంపల్సరీ శిక్షార్హులు. అదేవిధంగా దేవుని ప్రభుత్వం అనే విధానంలో, మరి దేవుని ప్రభుత్వం, దేవుని విధానంలో, మరి ఆత్మీయ జీవితంలో కావచ్చు, మీరు చేస్తున్నటువంటి పనుల ద్వారా మీరు పర్యవసనం తప్పకుండా మీరు అనుభవిస్తారు. కాబట్టి మరి దేవుడు ఏం చెప్తున్నాడో, మరి దేవుడు ఆయన చెప్పిన నిబంధన అంట, ఆ నిబంధన ప్రకారం ఆ ప్రజలు నడవకుండా ఇప్పుడు శాపం పెడుతూ ఉన్నారు. ఏమని శాపం పెడుతున్నారు? బబులోను కుమారి అని దేవుడు చెప్తూనే ఉన్నారు. ఏమని పెడుతున్నారు శాపం? చూడండి. వాళ్ళేమో సమూల ధ్వంసం చేశారు. ఎవరు? బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము వేదికొచ్చి సమూల ధ్వంసం చేశాడు. అద్భుతంగా 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 దేశాన్ని జయించుటకు మోషేకి యెహోషువ ఇద్దరు కలిసి, మరి ఆ యొక్క మరి మోషే వాగ్దాన భూమికి వెళ్ళకపోయినా వీరిని బట్టే మోషే వెళ్ళలేదు. వాగ్దాన భూమికి వెళ్ళకుండా ఉన్నప్పుడు మరి అదే రీతిగా ఆ యొక్క వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్న తర్వాత మరి నిబంధన ప్రకారం జీవించకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. వారు జీవిస్తున్న సమయంలో మరి ఆ నిబంధన మరి ఉండాలి కదా, ఆ నిబంధన ప్రకారం వారు దీవించాలి కదా, మరి దేవుడితో మరి వారు అంటుకట్టుకొని ఉండాలి కదా. లేదండి. లేకుండా ఉన్నప్పుడు మరి శత్రువుని ఆహ్వానించారు. శత్రువుని వాళ్ళే ఆహ్వానించుకున్నారు. వారి దేశంలోకి వచ్చేసాడు. దేవుడు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు ఇర్మియా ద్వారా. ఏమని? ఇర్మియా ఇర్మియా ప్రవక్తను రాసిన 11వ అధ్యాయం చదువుదామండి. 6వ అధ్యాయం కాదు, 11వ అధ్యాయం, క్షమించండి. యెహోవా నాతో సెలవిచ్చినది ఏమనగా, నీవు యూదా పట్టణంలోను యెరూషలేము వీధులను ఈ మాటలన్నీ ప్రకటింపు. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకుని ఐగుప్తులో నుండి మీ పితరులు రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగా ఖండితంగా చెప్పుచూ వచ్చి తిన నా మాట వినుడి అని పెందల కాడ లేచి చెప్పుచూ వచ్చి తిని. అయినను వారు తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖతపు చొప్పున నడుచుచు వినకపోయేరి, చెవి యొగ్గిన వారు కాకపోయేరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నీ ననుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రప్పించు. ఇక్కడ ఒక హెచ్చరిక చేశాడు దేవుడు. అలాగే మరో హెచ్చరిక దేవుడు చేస్తూ ఉన్నాడు. 34వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయంలో 1వ వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నయు జనములన్నయు కూడి యెరూషలేము మీదనున్న దాని పురములన్నటి మీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు దర్శనమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు వెళ్ళి యూదా రాజైన సిద్కియాతో ఇలాగో చెప్పి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను. అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చారు. చూసారా? అదే ఒక యవ్వనతనంలో మీరు ఉన్నారనుకోండి, యవ్వనతనంలో ఉన్నారు, అనుభవించాలి అని అనుకున్న కొన్ని అలవాట్లు మిమ్మల్ని ఆకర్షించవచ్చు. ఆకర్షించి నా అలవాట్లకు ఒక ఇంటిలో కావచ్చు, లేకపోతే మీకు మంచిగా తెలిసిన వారు కావచ్చు, వారి మాటలు వినకుండా మీరు వెళ్ళి వాటి వెంట పరిగెత్తారనుకోండి, అంటే ఆ అలవాట్లు వెంట, ఆ యొక్క లోకపు అలవాట్లు వెంట మీరు పరిగెట్టారనుకోండి, ఆ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుంది. దేవుడు అందరికీ పరిపూర్ణమైన మనస్సాక్షి ఇచ్చాడు. ఏ ఒక్కరికి తక్కువ లేదు, ఎక్కువ లేదు, కానీ ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన మనస్సాక్షి. ప్రథమంగా మనస్సాక్షిని చంపుకొని కొంతమంది ఆ యొక్క తప్పైనా పర్వాలేదు ముందు చేసేద్దాం, చేసిన తర్వాత మీరు ఇరుక్కుంటారండి.
ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను, మీరు ఇరుక్కుపోతారు. ఇరుక్కుపోయిన తర్వాత మిమ్మల్ని బయటకు తీయడానికి ఎవ్వరునూ ఉండరు. అయ్యో, నేను ఎందుకు ఇంత దూరం వచ్చి ఇరుక్కుపోయాను. కొంతమంది తప్పిపోతారు. ఎన్నో ఎన్నో ఎక్కడికెక్కడికో వెళ్ళాలి, చూడాలనుకుంటారు. చిన్నపిల్లలు, వారికి వయసు తెలియదు, కానీ వెళ్ళిపోతారు, తప్పిపోతారు. మళ్ళీ అక్కడి నుంచి రావడానికి తెలీదు. ఇరుక్కుపోయిన తర్వాత ఇంకెంత చెప్పించుకుంటే ఏం లాభం? వచ్చేసాడు, శత్రువు వచ్చేసాడండి. ఇక్కడ నెబుకద్నెజరు దేశంలోకి చొరబడ్డాడు. పహార కాస్తున్నారు, బోర్డర్ కాడ పహార కాస్తున్నారు మన ఇండియా సైనికులు. ఏంట్లే అని చెప్పి అనుకున్నారు అనుకోండి, మనం బతకగలమా? క్షేమంగా ఉండగలమా? ఉండలేం కదా. వారి బాధ్యత వారు కరెక్ట్గా నిర్వర్తిస్తేనే మనం దేశంలో అద్భుతంగా బ్రతుకుతాం. కాబట్టి కొడుకుగా, ఒక మామగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు నిర్వర్తించి తద్వారా వారు నేర్చుకునే విధంగా వారిని కూడా నిర్వర్తిస్తే, వారిని కూడా నేర్చుకునేలాగా మీరు వారిని ప్రభావితం చేస్తే అద్భుతంగా బాగుంటుంది. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం. ఇప్పుడు ఇదే చేస్తున్నారు ఇశ్రాయేల్. దేవుడు చెప్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడేమో. వద్దు, ఆ మద్యం వద్దు, ఆ మత్తు వద్దు, ఆ యొక్క డ్రగ్స్ వద్దు, ఆ యొక్క నీలి చిత్రాలు వద్దు నీకు చెప్తున్నాడేమో, నువ్వు వినిపించుకోవట్లా. నీ మనస్సాక్షిలోని ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారంట హృదయం అని తలుపు దగ్గర వచ్చి తడుతూ ఉంటాడట. మీరు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏదో రకంగా భౌతికంగా మీరు ఊహించుకొని అవసరం లేదండి. ఆయన సృష్టికర్త, సర్వ సృష్టికర్త. నోటి మాట ద్వారానే సమస్తము సృజించిన వాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు హృదయం అని తలుపు యొద్ద వచ్చి తడుతున్నాడు. వేటి విషయంలో? మీ అలవాట్ల విషయంలో. నేను వచ్చానయ్యా, మీ కొరకు వచ్చాను, మీ కొరకు రక్తం ధారపోసాను, మీ మనస్సాక్షిని కాపాడాలని వచ్చాను, కానీ మీరు మనల్ని పట్టించుకోవట్లేదు. తలుపు తడుతున్నాడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు తలుపు తడుతూ ఉన్నాడు. తీయండి ప్రియ దైవ జనాంగమా, అర్థం చేసుకోండి. యవనతరమా, అర్థం చేసుకోండి. యవనస్తులు మీరు ఉండండి, స్వేచ్ఛగా ఉండండి. ఈ లోకంలో గ్రహించండి, ఒకటే ఉన్నది. ఈ లోకం దేవుడు సృజించాడు మనం అనుభవించడానికి. ఈ లోకంలో సమస్తము పైన అధికారం ఇచ్చాడు, కానీ అన్నిటిపైన స్వతంత్రం లేదండి మనకి. ఏ ఒక్కరూ మళ్ళా ఈ లోకానికి మళ్ళా తిరిగి రారండి. ప్రతి ఒక్కరూ మళ్ళా దేవుడిచ్చిన ఆత్మను మళ్ళా ఆయన నరులారా తిరిగి రండి అంటున్నాడు దేవుడు. కాబట్టి దయించి ప్రతి ఒక్కరు దర్శించి, దేవుడు దర్శించాడని ఈ వాక్యం ద్వారా మీ అలవాట్లలో మీరు పడిపోకుండా, మీ యొక్క బంధకములో మీరు ఉండకుండా, ప్రతి ఒక్కటి నాలో ఏది ఉంది ప్రభువా, నాదో ఏ లోపము, నాలో ఏ విధానం ఉంది, ఏ స్థితిలో నేనున్నాను అనే ఉద్దేశంలో మీరు గ్రహించి ఇప్పుడే ప్రతిభకు సారదైన ప్రభువైన యేసుక్రీస్తుని మీరు చేరుకుంటే ఎంత మేలండి, ఎంత మేలు. యవనస్తుడా, ఓ తల్లి, అక్క, చెల్లి, మీరు వినండి. దేవుడు మాట్లాడుతున్నాడు. శత్రువు ఆల్రెడీ నీ గుమ్మంలోకి వచ్చేసిన తర్వాత, శత్రువు అంటే మీరు ఏదో ఊహించుకోవద్దు. ప్రతి వ్యక్తి ఏదో అనుకోవద్దండి. భౌతికమైన మనిషే కాదు, ఏదో అలవాటు అయి ఉండొచ్చు, ఏదో బలహీనత అయి ఉండొచ్చు, ఏదో నీ గర్వమే అయి ఉండొచ్చు. నీ గృహంలోకి వచ్చేసిన తర్వాత ఏం చేయలేవు. ఆ తర్వాత వారిని శపించినా ఏం లాభం? సగం పాడైపోయిన తర్వాత జీవితం, సగం నాశనం అయిపోయిన తర్వాత నువ్వు శపించుకొని ఏం లాభం? కనుక ముందే ఆశ్రయించు. మంచి సారూప్యాన్ని ఇవ్వగలిగిన క్రీస్తు సారూప్యంలోకి ముందే ఎందుకు మారకూడదు? ఎందుకు నువ్వు క్రీస్తుని ఆశ్రయించకూడదు? దయించి ఆశ్రయించమని
మరి సందేశాన్ని మీ సన్నిధిలో మీ యొద్దకి నేను మరి మీ 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 ఎదుటికి నేను తీసుకొని వచ్చాను. మరి దయచేసి ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. మరి దేవుని యొక్క మాటను మీరు అంగీకరించి మీ యొక్క అనుదిన జీవితాలలో ప్రార్థనలో వాక్యములు మీరు గడుపుతారని, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వలె జీవించడానికి ప్రతి ఒక్కరు పూనుకుంటారని, మరి లోకము దాని ఆశలు గతించే సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడు ఆయనను పంపాడనే విశ్వసించి ప్రతి ఒక్కరూ ఆయనను విశ్వసించి ఆయన వలె జీవించడానికి మంచిగా రోజులు బ్రతికి ఉన్నంతకాలం అనేక మందికి దీవెనకరంగా ఉంటారని ఆశిస్తూ మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. తండ్రి, ఈ సమయం మందు నాయన మరి అందించబడిన మాటలు మీ బిడ్డల జీవితాలలో నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ఈ సమయమందు నా దేవ మరి శత్రువు ఎదుట కనువిప్పు కలిగిన తర్వాత ఏం లాభం? ముందుగానే అప్రమత్తం అవ్వడం తప్ప. అవును ప్రభా తండ్రి, మీ కుమారుడు మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు, ఒక మంచి మనస్సాక్షి ఇచ్చి ఉన్నాడు, ఒక మంచి జీవన విధానం చూపించి వెళ్ళి ఉన్నాడు కదా నా తండ్రి. అటు రీతిగా నా దేవ తండ్రి మేము కూడా జీవించుటకును, అలాగే తండ్రి మాకున్న పరిధిలోనే మాకున్న ప్రతి ఒక్క విషయంలోనే మేము నీ కొరకు జీవించుటకు, నీ కొరకు బ్రతుకుటకు మరి సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మరి వారి జీవితాలలో మరి వాళ్ళు కలిగి ఉన్న ఆశయాలు చేరుకొనుటకు మరి ఈ ఆటంకములు మరి ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుటమము, వీటి విషయంలో నా దేవా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని సారథిగా ధరించుకుని వారి హృదయాన ముందుకు కొనసాగులాగిన సహాయం దయచేయమని వేడుకుంటూ, త్వరలో రానయ్యున్న నజరేయుడు ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి మీ యొద్ద నుండి పరలోక జవాబు పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.